మంత్రి అనిత గారు ఉన్నారు. మేడం ఒక్క నిమిషం మేడం, ఈ మహానాడు విమెన్ సెంట్రిక్గా మహానాడు నిర్వహిస్తున్నారు, ఏం చెప్తారు మేడం? చెప్పండి. యాక్చువల్గా ఉమెన్ సెంట్రిక్ ఈ రోజు కొత్తగా తీసుకొచ్చే మహానాడు కాదండి. ఉమెన్ సెంట్రిక్ అనేది గౌరవ నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు ఆ రోజు నుంచి కూడా మహిళలకి సమానమైన గౌరవం ఇవ్వటమే కాదు, వాళ్ళకి భద్రత కల్పించే నేపథ్యంలో అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆర్థిక పరిపుష్టితో పాటు ఈరోజు సమాజంలో వాళ్ళకంటూ ఒక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు పెట్టిన పార్టీ. దాని నేపథ్యంలోనే పెద్ద ఆయన ఆ రోజు ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించడం దగ్గర నుంచి పద్మావతి యూనివర్సిటీలో మహిళల్లో విద్యను ప్రోత్సహించడం, మీకు 44 సంవత్సరాల క్రితమే మహిళా శక్తి గురించి తెలుసుకున్న వ్యక్తిగా గౌరవ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు నుంచి పనిచేస్తే దాన్ని పుణికిపుచ్చుకునే వ్యక్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి, మేమందరం గర్వంగా మా అన్న అని పిలుచుకునే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక గౌరవం కల్పించారు. ఈరోజు ఆ రోజు 1 కోటి మంది డ్వాక్రా సభ్యులు ఉన్నారంటే ఈ రోజుకి రాష్ట్రంలో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళలు రోడ్డు మీదకి వచ్చి వంటింటికే పరిమితమైన మహిళల్ని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి బ్యాంక్ లోపలికి వెళ్తుంటే ఈరోజు బ్యాంక్ మేనేజర్ లేచి నుంచి ఉంటున్నారు. ఈరోజు బయటకు వచ్చి ఎంటర్ప్రినర్స్గా మారుతూ ఉంటే ముందుకు వచ్చి పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. ఈరోజు అటువంటి పరిస్థితులు కల్పించిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక స్థానం ఉంది. అట్ ద సేమ్ టైం మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటే ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు గత 30 సంవత్సరాలుగా ఇదిగో అదిగో అని బూచి చూపిస్తున్నారు. ఈరోజు కూడా మా చేతిలోకి వచ్చిన అవకాశాన్ని కూడా కాంగ్రెస్ లాంటి పార్టీలన్నీ కూడా వెనక్కి తన్నే పరిస్థితులు కనిపించినాయి. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, అటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లుకి మాట్లాడి వదిలేలా మేము పార్లమెంట్లో కూర్చొని ఓటేసి వచ్చాం. ఈరోజు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈరోజు ఒక ఫ్రీ బస్సు కానీ, మనకి తల్లికి వందనం కార్యక్రమం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ ఏమి చేసినా కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉమెన్ సెంట్రిక్గా చేస్తున్నాం. ఇదే స్త్రీ శక్తికి. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక నిర్వహిస్తున్న హైబ్రిడ్ మోడల్ నిర్వహిస్తున్న మహానాడు ఇది 1851 క్లస్టర్ల నుంచి కూడా పాల్గొనబోతున్నారు. ఏంటి ఈ మహానాడు ప్రత్యేకత? యాక్చువల్గా నిజంగా ప్రత్యేకత ఉందండి. నేను అనుకున్నాను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత లోకేష్ గారు పెద్ద సభ మనం పెట్టుకోలేకపోతున్నాము అనుకున్నాను, కానీ అంతకు మించి ఈరోజు ట్రిపుల్ అంటే 4 times 5 times పెద్ద మీటింగ్స్ ఈరోజు పెట్టుకోబోతున్నాం. నిజంగా అది ఒక అదృష్టం కింద భావిస్తున్నా. నిజంగా లోకేష్ బాబు గారు వెరీ బ్లెస్డ్. వాళ్ళ తాతగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, తల్లి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఇంతమంది కార్యకర్తల ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే కార్యకర్త మెయిన్ పరమావధిగా పనిచేసే వ్యక్తి కూడా. నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు మహానాడు ఎలా ఉందంటే ఇంతకుముందు 20,000తో 30,000తో 2 రోజులు చేసి ఒక 2 లక్షలు 3 లక్షల మందితో చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు 18 క్లస్టర్లలో ఒక్కొక్క క్లస్టర్ నుంచి దగ్గర 4,000 మందితో పైగా ఈరోజు ఒక్కొక్క మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే ఒక్కసారి చూస్తే 8 లక్షల మంది ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళు, పరోక్షంగా చూస్తున్న వాళ్ళు, మహానాడులో పాలు పంచుకుంటున్న వాళ్ళు సుమారుగా 8 లక్షల మందికి పైగా ఈరోజు మనం పాల్గొంటున్నామంటే. మీరు 8 లక్షల మంది పాల్గొంటున్నారు అంటున్నారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని అక్కడ పెట్టాడు. డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీ చేస్తుంటారు, మరి ఆయన చేస్తుంది ఏమంటారు? అంటే దాన్ని ఏమంటారంటేనండి, కొంచెం కడుపు మంట అంటారు. మా నోడికి మాట్లాడితే ఆ బీపీ ఈ బీపీ అంటారు, కానీ అతనికి ఎసిడిటీ ట్యాబ్లెట్స్ కొంచెం పంపించండి. పంపిస్తే ఎవరో ఒకరు మీ ఏబిఎన్ వాళ్ళు ఎవరో ఒకరు కొంచెం ఎసిడిటీ ట్యాబ్లెట్స్, ప్యాంటాప్ అలాంటి ట్యాబ్లెట్స్ ఏవో ఉంటాయి కదా, పంపించండి. ఆయనకి కడుపు మంట ఎక్కువైపోయింది. ఆ కడుపు మంటతో ఏం చేస్తున్నాడంటే ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నీ కడుపు మంట తగ్గించుకొని కళ్ళు ఓపెన్ చేసి చూడు ఒకసారి ఏం జరుగుతున్నది. రాజకీయంగా నిలబడే తత్వం ఎలాగూ లేదు. ఇది కత్తి పార్టీ, కత్తి నుంచి గొడ్డల వరకు తీసుకొచ్చావు. ఈరోజు ఈ గొడ్డల పార్టీ అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. నీ గొడ్డల పార్టీ గురించి వినాలన్నా కూడా, చూడాలన్నా కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు అటువంటి గొడ్డల పార్టీని పక్కన ఎప్పుడో పెట్టేశారు. ఇలాంటి వాటిలో మేము భయపడే ప్రసక్తి లేదు. నువ్వు కావాల్సిన డైవర్షన్ పాలిటిక్స్ చేసుకో, కానీ మాది ఎప్పుడు మా డైరెక్షన్